ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సభలో ఒక వ్యక్తి దూసుకొచ్చి నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది. 2 రోజుల క్రితమే రేఖా గుప్తాపై రాజేష్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అయితే సీఎం సభలో నినాదాలు చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తే అని, స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ అలా చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సభలో బీజేపీ కార్యకర్త నిరసన తీవ్ర కలకలం రేపింది. 2 రోజుల క్రితం తన నివాసంలో జరిగిన దాడి నుంచి ఇంకా తేరుకోలేదు రేఖా గుప్తా. గాంధీనగర్ మార్కెట్లో రేఖా గుప్తా సభలో ఓ వ్యక్తి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అరవిందర్ సింగ్ లవ్లీకి వ్యతిరేకంగా అతడు నినాదాలు చేశాడు. సీఎం సభలో నినాదాలు చేసిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. గాంధీనగర్ మార్కెట్ కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సభకు హాజరయ్యారు రేఖా గుప్తా. 2 రోజుల క్రితం ప్రజా దర్బార్ కార్యక్రమంలో రేఖా గుప్తాపై దాడి జరిగింది. రాజేష్ అనే వ్యక్తి సీఎంపై దాడికి పాల్పడడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించారు. సిఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. రేఖా గుప్తాపై దాడి కేసులో పోలీసులు నిందితుడు రాజేష్ తో పాటు మరో 4గురిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దాడులు తనను భయపెట్టలేవని, ఢిల్లీ ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. రేఖా గుప్తాపై దాడి తర్వాత ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సీఎం నివాసం నుంచి ఢిల్లీ అసెంబ్లీలోకి మార్చారు. దాడి తర్వాత తొలిసారి ప్రజల్లో దర్శనమిచ్చారు రేఖా గుప్తా. అయితే అక్కడ కూడా ఓ కార్యకర్త హంగామా చేయడం తీవ్ర సంచలనం రేపింది.